ఈ ఫోర్కాస్ట్ లో కూడా అంటే ఇక రాబోయే 2 రోజులు కూడా ఈ విధంగానే గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరొక వైపు ఇప్పటి వరకు కూడా వర్షపాతం ఏ విధంగా నమోదైంది ఒకసారి చూసినట్టయితే జిల్లాల వారీగా ఆదిలాబాద్ లో 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు భద్రాచలంలో 8.8, హకీంపేటలో 7.4, దుండిగల్లో 11.4 మిల్లీమీటర్లు, హనుమకొండలో 15 మిల్లీమీటర్లు, హైదరాబాద్లో 4.9 మిల్లీమీటర్లు, ఖమ్మం అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ఏరియాల్లో అంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడతా ఉంది. కొన్ని చోట్ల ఈ రోజు ఉదయం కూడా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాతం వివరాలు సో ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది వాయుగుండంగా మారి మరొక ఏదైతే ఆవర్తనం ఉందో దీని ప్రభావంతో మరింత బలపడి ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఇటు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో వచ్చే 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు ఐటీ ఉద్యోగులకు కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇతర ఉద్యోగులకు కావచ్చు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉంటే ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక విద్యా సంస్థలకు ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఒంటిపూట బడులు మాత్రమే ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇటు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఇక్కడ చూసినట్టయితే జిల్లాల వారీగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకు ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం మీదుగా ఇటు ఉత్తరాంధ్ర తీరం కావచ్చు, అదేవిధంగా దక్షిణ ఒరిస్సా తీరం కావచ్చు, ఇటు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా ఈశాన్య అరేబియన్ సముద్రం వరకు కూడా ఈ సముద్ర మట్టం నుండి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఈ ఆవర్తనం వాలి ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం బలహీనంగా ఉంది. ఇది బలపడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇటు మనం గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా రేపటి అదేవిధంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఇటు హైడ్రా అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, జలమండలి వీళ్ళందరూ కూడా అన్ని శాఖల ఉద్యోగులు ఇప్పటికే దీనికి సంబంధించి అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో 269 వాటర్ లాగింగ్స్ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఎక్కడైతే భారీ వర్షం నమోదైన వెంటనే అక్కడ వాటర్ నిలవకుండా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కాకుండా ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు డీజీపీ కూడా ఇటు పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా విధుల్లో ఉంటారని చెప్పి ఇప్పటికే ఇటు పోలీసు శాఖ చెప్పడం జరిగింది. మనం ఒకసారి శాటిలైట్ విజువల్ చూసినట్టయితే మన బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఏ విధంగా ఉందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ శాటిలైట్ ఇమేజ్ ద్వారా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అత్యవసరమైతేనే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవైపు ఈ భారీ వర్షాలు, మరొక వైపు ఇటు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా నిండి ఉన్నాయి. కాబట్టి ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఆ నీటిని ఏదైతే పైనుండి వచ్చినట్టు వరదను కూడా కిందికి విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల సిబ్బంది ఇటు ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఇరిగేషన్,
ఇటు ఎలక్ట్రిసిటీ శాఖ అన్ని శాఖలటువంటి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ అలర్ట్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా చూడాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముంపు ప్రజలకు సంబంధించి వాళ్ళని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అధికారులు? ఇప్పటికే ఆయా కలెక్టర్లకు వీటికి సంబంధించి పూర్తి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన నిన్న నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఇప్పటికే కలెక్టర్ల వద్ద ఏదైతే ముందస్తుగానే నిధులు కూడా సమకూర్చి పెట్టడం జరిగింది, అత్యవసర నిధులు ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి నిధులను వాడుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఒకవేళ ముంపు ప్రాంతాలు కానీ ఆకస్మిక వరదలు కానీ వచ్చినటువంటి పరిస్థితి అవకాశం ఉంటే అత్యవసరంగా హెలికాప్టర్ సేవలను కూడా వాడుకోవడానికి హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఆయా కలెక్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని శాఖలటువంటి సిబ్బందితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకైతే ఎక్కడా కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే రాబోయే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్లు అదేవిధంగా అన్ని స్థాయిల ఉద్యోగులు అందరూ కూడా సెలవులు లేకుండా విధుల్లోనే ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కూడా పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి